ఈయననేమో గుండు బాస్. గుండు చాలా బాగుంది. వన్ మోర్ క్లారిటీ. కూల్గా. ఈయననేమో గుండు బాస్. గుండు చాలా బాగుంది. అక్కడ పడాలి. అక్కడ పడాలి సార్. ఇప్పుడు కొట్టిన తర్వాత కూల్ అయిన తర్వాత చేస్తే బాగుంటుంది కదా. ఓకే, అంతే కదా సార్. రిజిస్టర్ అయ్యి ఉన్నాడు కదా అక్కడ. ఓకే, తర్వాత ఈ డైలాగ్ ఎలా చూసుకోండి. మై నేమ్ ఇస్ బొంగు. ఓకేనా? ఓకే. ఒక వెరైటీ చెప్పారు అదే దాంట్లో అలాగే. అదే ఆ స్టైల్లో చెప్పాలి సార్. ఓకే ఓకే. ద నేమ్ ఇస్ బొంగు. లాస్ట్లో స్వామి. మొత్తం కలిపితే బొంగు స్వామి. అది చూడండి, దాన్ని మీన్స్ బొంగు అని గ్యాప్ ఇచ్చాడు. అలాగే ఉండాలి యాజ్ ఇట్ ఈజ్గా. ఓకే. చెప్పడం బాగానే చెప్తున్నారు కానీ అది ఎలా మాడ్యులేట్ చేస్తారో అలాగే చెప్పండి. వినండి ఒకసారి. ఓకే. దాని నేమ్ ఇస్ బొంగు. చూసా, ఈయన బొంగ అని అనగా లాస్ట్లో స్వామి, మొత్తం కలిపితే బొంగు స్వామి. అలాగే. ఓకేనా? అలాగే. చూడండి, టేక్. ద నేమ్ ఇస్ బొంగు. లాస్ట్లో స్వామి. దాని నేమ్ ఇస్ బొంగు అనగానే అవునా అని ఆయన ఎక్స్ప్రెషన్ ఉంది, దాని తర్వాత బొంగ. చెప్పాలి. ఆ చిన్న గ్యాప్ ఇవ్వాలి, దాని తర్వాత మీరు ఎలా. ఓకే. ఒకసారి పైలట్ ఒకసారి వినండి, కరెక్ట్గా కూల్గా ఉండండి. ఓకే. బొంగ. మూడు గ్యాప్లు ఉన్నాయి. అది బొంగు, బొంగ, స్వామి రెండు కలిపితే అట్లా అది ఉంది కదా. ఆ గ్యాప్లు అన్నది కరెక్ట్గా మీరు చెప్పగలిగితే సూపర్. అలాగండి. టేక్. ద నేమ్ ఇస్ బొంగు. లాస్ట్లో స్వామి. అదే అంటున్నాను నేను, కొంచెం గ్యాప్ సార్. కొంచెం గ్యాప్. ఆయన ఆన్సర్ ఇస్తున్నారు మీకు ఆల్రెడీ. అవునండి. బొంగ అని. ఓకే, ఓకే. టేక్. ద నేమ్ ఇస్ బొంగు. లాస్ట్లో స్వామి. మొత్తం కలిపితే బొంగు స్వామి. ఇంకో బెటర్ వెళ్దామండి, వచ్చేస్తుంది. వస్తే